माता की भारत माता की नरेंद्र मोदी नायकत्व नरेंद्र मोदी नायकत्व बीजेपी స్థానిక సమస్యల మీద రేపు మంగళవారం రోజు ఎల్లుండి మంగళవారం రోజు మేము స్థానిక సమస్యల మీద ప్రోగ్రాం చేద్దామని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే ముఖ్యంగా అండర్ పాసు, పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికలు, మన దుర్గమ్మ గుడి దగ్గర పెద్దవాగు మీద బ్రిడ్జి. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ 30 పడకల హాస్పిటల్ను 15 చేసిరు, 15 చేయాలనేది మా కోరిక, ఆ డిమాండు. దీని మీద మేము మంగళవారం రోజు కార్యక్రమం తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ విషయం గురించి మా అధ్యక్షుడు ఉట్కూరు అశోక్ మాట్లాడాల్సింది కోరుతున్నాం. పట్టణంలో పట్టణాధ్యక్షులు గంగేష్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆలేరు పట్టణంలో పేరుకపోయిన సమస్యల్లో గతంలో వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క అండర్ పాస్ నిర్మాణం ఈనాడు విజయవంతల పనులు సాగడంలో ప్రధాన పాత్ర భారతీయ జనతా పార్టీ పట్టణ కమిటీలో ఉన్నది. అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు ఇళ్ళు మునిగిపోతే ఎంబడే స్పందించి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఎల్లుండి ఈనాడు మున్సిపల్ కార్యాలయం ముందు స్థానికంగా డంపింగ్ యార్డ్ అయితేనేమి, శ్మశాన వాటికలు అయితేనేమి, ప్రభుత్వం ఆసుపత్రిలో పేరుకపోయిన సమస్యలు అయితేంది, వివిధ సమస్య మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం టౌన్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఆ యొక్క ప్రభుత్వం మెడలు వంచడానికి భారతీయ జనతా పార్టీ సన్నద్ధమవుతుంది. అదేవిధంగా రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆలేరు మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఢిల్లీలో బీజేపీ ఉంది. ఈనాడు కింది స్థాయిలో కూడా మన గ్రామ పంచాయతీ ఫలితంలో ప్రతి గ్రామీణ స్థాయిలో భారతీయ జనతా పార్టీ తెలిసిపోయింది. అదేవిధంగా ఆలేరు మున్సిపాలిటీలో కూడా గతంలో కూడా మేము పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించుకున్న మున్సిపాలిటీ. అదే ప్రేరణతోని నరేంద్ర మోడీ గారి పేరుతోని ఈనాడు మున్సిపాలిటీలు అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా ప్రతి ఇంటిలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన సంక్షేమ పథకం ఏదో రీతిగా ఈనాడు ప్రతి ఇంటికి కేంద్ర ప్రభుత్వ నిధులు అందినాయి. అదేవిధంగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అవినీతి, కాంగ్రెస్ అవినీతి పేరుకపోయింది. అది మన ఈ మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి చూస్తేనే తెలుస్తుంది. ఈనాడు మున్సిపాలిటీ అభివృద్ధి చెందినంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చెందిన నినాదంతో ప్రజల్లోకి వెళ్ళబోతూ ఉన్నాం. ఈనాడు ఆలేరు మున్సిపాలిటీ చరిత్ర కూడా మార్చబోతూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీతోనే ఈనాడు ఈ యొక్క మున్సిపల్ ఎన్నిక అవుతుందని ఆశతో ముందుకు పోతామని మీడియా ద్వారా ఈ ప్రజలను కోరుతా ఉన్నాం. అదే ప్రేరణతో ముందుకు పోతామని కోరుతూ జై భారత్, జై హింద్. ఆలేరు మున్సిపల్ సంబంధించిన పూర్తి స్థాయి కార్యకర్తల సమావేశం ఈరోజు స్థానికంగా మున్సిపల్లో పేరుకుపోయినటువంటి సమస్యల మీద ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు జరుగుతున్న ఆటంకాలు జరగకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పార్టీగా మేము ఆ సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణను తయారు చేసుకోవడం జరిగింది. ఆ కార్యాచరణలో మంగళవారం రోజు ధర్నా ప్రోగ్రాంతో ఈ కార్యాచరణను ప్రజల్లోకి అధికారుల దృష్టికి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కార దిశగా ఆలోచన చేస్తూ ఉన్నాం. గతంలో కూడా ఆలేరులో రైల్వే గేట్ విషయంలో కావచ్చు, అండర్ పాస్ విషయంలో కావచ్చు, పూర్తిగా బంద్ అయినటువంటి రైల్వే గేటును ఇలా భారతీయ జనతా పార్టీ ఆలేరు స్థానిక సంస్థల్లో ఏ ఒక్కరం కూడా ప్రజాప్రతినిధి లేకున్నా ఆ కేంద్ర నాయకత్వం ద్వారా అప్పుడు ఉన్నటువంటి దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రివర్యుల ద్వారా కొట్లాడి ధర్నా చేసి 20-25 రోజులు దీక్ష చేసి ఆ యొక్క గేట్లు మూసేసినటువంటి గేట్లను భారతీయ జనతా పార్టీ పంచలు చేసి మళ్ళీ గేటును తెరిపేయడం జరిగింది.
అదేవిధంగా గేటు కింద అండర్ పాస్ కూడా నిర్మాణం కోసం కూడా అదే స్థాయిలో తీవ్రంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రారంభించుకోవడం జరిగింది. ఈ ఆలేరు మున్సిపాలిటీలో ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉందంటే ఒక భారతీయ జనతా పార్టీకే ఉన్నదని మేము ఘంటాపదంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రధాన సమస్యలు ఆలేరు అనేది నియోజకవర్గ హెడ్ క్వార్టర్. గతంలో ఎమ్మెల్యేగా 2 సార్లు ఉన్నది. మొన్న గెలిచిన ఎమ్మెల్యే కూడా నేను గెలిచినాక 100 రోజులలో కుర్చేసుకొని చేయిస్తా అన్నాడు. ఇవాళకి 2 సంవత్సరాలు దాటింది. ఎమ్మెల్యే మారింది కానీ పదవులు అదే. ఆమె చీఫ్ విప్పే, ఈయన చీఫ్ విప్పే. అలా పదవులు మారినాయి తప్ప ఈయన అయిన తప్ప ఈ ఆలేరుకు ఉరగబెట్టింది ఏమీ లేదు. 2 ఏళ్ళు అయితేనే ఇంతవరకు ఆ అండర్ పాసు కంప్లీటే కాలే. నేను ఎమ్మెల్యే అని చెప్పుకోవడం కాదు, ప్రజా సమస్యలు తీర్వాలి మీరు ఎమ్మెల్యేలుగా. మీ యొక్క ఖజానా పెంచుకోవడం కాదు, ప్రజల యొక్క ఇబ్బందులను గుర్తించిన వాడే ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలేరు పట్టణంలో దృష్టిలో పెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉండి కూడా ఈ యొక్క మున్సిపల్కు వేల కోట్ల రూపాయలు ఇవాళ వచ్చినాయంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులే. ఇలా వాటర్ ట్యాంకులు కావచ్చు, నీళ్లు కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మురుగునీటి సమస్య కావచ్చు, లైట్లు కావచ్చు, ప్రతి ఒక్క దానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే. ఇలా మేం చెప్పడం కాదు. మొన్ననే ప్రభుత్వం పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు వారు సర్పంచులు గెలిచి వాళ్ళ సన్మాన కార్యక్రమంలో మనం ఎవరికి భయపడద్దు, ప్రతి గ్రామ పంచాయతీ కావచ్చు, ప్రతి మున్సిపల్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం పంపిస్తున్న నిధులే 85% ఉన్నాయి. కాబట్టి మనము ఎవరికి భయపడవద్దు అని హరీష్ రావు గారు చెప్పారు. ఆయన ఇప్పుడు రియలైజ్ అయ్యిండు. అప్పుడు ఏమన్నాడు, శ్మశాన వాటిగా మేమే చేసినామన్నాడు, ట్రీ గార్డులు మాయే, చెట్లు మాయే, అన్నీ మాయ అన్నాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందంటే ఏడికెళ్ళి వచ్చింది అంటే ఇప్పుడు గుర్తించాలి. ప్రజలు నిజం, ప్రజలకు కూడా తెలుసు ఈ కేంద్రమే పంపిస్తుంది, రేషన్ కార్డు నుంచి వెళ్ళి అన్ని పంపిస్తుంది తెలుసు భారతీయ జనతా పార్టీ. అందుకే ఈ మున్సిపాల్లో మాకే ఓటు అడిగే హక్కు ఉంది. కాబట్టి బాజాప్తా మీరు ప్రజలుగా మీరు మమ్మల్ని ఆదరించండి, మీ సమస్యలను మేము పరిష్కారం చేస్తామని ఈ యొక్క కార్యాచరణను రూపొందించుకున్నాం. మీరు అందరూ ప్రజలకు ఆశీర్వదించండి. భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామని కోరుకుంటూ జై భారత్, జై హింద్.